సెంటినరీ కాలనీలోని కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో మంగళవారం రథసప్తమి ఉత్సవాలను కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిర్వాహకులు పట్టణంలో వాసవి మాతను మహిళల కోలాటం ఆటల నడుమ అమ్మవారిని ఊరేగించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రథసప్తమి ఉత్సవాలను నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయడం జరిగిందన్నారు. అలాగే ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ తమ వంతు సహకారాన్ని అందిస్తున్న దొంతుల సురేష్, గుండా శంకరయ్యలకు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆలయ కమిటీ ముందుకు వచ్చి ఒక 3 రోజుల ముందే డిసైడ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడం అనే ఒక ఆలోచన ఉంది. అందరి సహకారంతో, ముఖ్యంగా మహిళల సహకారంతో ఈ ముందుకు తీసుకొచ్చి ఈ కమిటీ చేసినటువంటి ఈ ప్రయత్నం విజయవంతమైనందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ రథసప్తమికి సహకరించినటువంటి కమిటీతో పాటు మహిళలందరూ కూడా మరొకసారి ఈ దేవాలయం తరఫున, దేవాలయ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లాగే ప్రతిసారి కూడా అందరు సహకరించి అన్ని ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కావాలని అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ఇదే విధంగా ఏకతాటిపైకి వస్తూ అందరూ మేమున్నాం అంటూ మన కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల జరిగే ప్రతి ప్రోగ్రాం కూడా అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈరోజు ఈ కమిటీ పక్షాన ఆలయ కమిటీ చైర్మన్ గారు, మరి గుండయ్య గారు, మరి వారితో పాటు మన వైస్ చైర్మన్ రాజు గారు, మరి దొంతుల సురేష్ గారు, ఈ కమిటీ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ గారు, మరి అందరు కలిసి జరిగేటువంటి ఈ ప్రోగ్రామ్ కి అందరూ అహర్నిశలు పనిచేస్తూ ఈ 3 రోజులు ఈ విజయంతం కావడానికి ముఖ్యంగా మా దొంతుల సురేష్ కర్మచర్ల వాస్తవ్యుడు, ఈ మాజీ ఈ ఆలయ కమిటీ ప్రథమ అధ్యక్షుడు, మరి అన్ని రకాల సహకారాన్ని అందిస్తూ ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గుండయ్య, వైస్ చైర్మన్ రాజు, సెక్రటరీ అశోక్, ఆలయ కమిటీ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, కమిటీ సభ్యులు కేశెట్టి శ్రీనివాస్, గుండా శంకరయ్య, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.